హాయ్ గైస్, వెల్కమ్ టు ద అనూప్ టీవీ. ఈరోజు అయితే మనం ఎస్బీఐ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది 2026 చూడొచ్చు. దీంట్లో వచ్చి 4 phases ఆఫ్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. చూడండి, ఇందులో వేకెన్సీస్ అయితే అమరావతి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అమరావతి, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. ఇది ఒకటి అన్నమాట. ఎస్సీ వాళ్ళకి 14 వేకెన్సీస్, ఎస్టీకి 7, ఓబీసీ 26, ఈడబ్ల్యూఎస్ 9, జనరల్ కేటగిరీ 41, టోటల్ 97 వేకెన్సీస్. అలాగే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అన్నమాట. సర్కిల్, తెలుగు, ఉర్దూ ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి. దీంట్లో అయితే 12, ఎస్సీ వాళ్ళకైతే 12, ఎస్టీ వాళ్ళకైతే 6, ఓబీసీ వాళ్ళకి 21, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8, నెక్స్ట్ జనరల్ కేటగిరీ 33 అన్నమాట. టోటల్ 80 వేకెన్సీస్ అండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ మెడికల్ ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్, కాస్టెడ్ అకౌంట్ కుడ్ బి ఎలిజిబుల్ అన్నమాట దీనికి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఏజ్ లిమిట్ అయితే నాట్ బిలో 20 years, నాట్ అబోవ్ 30 years అయితే ఉండాలి. అలానే క్యాండిడేట్ మస్ట్ నాట్ later than born in 31/12/2024 తర్వాత అయితే పుట్టి ఉండకూడదు. నాట్ ఎర్లియర్ దాన్ అంటే ఫస్ట్ 1996 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. ఈ 2 years మిడిల్లో అయితే మీరు పుట్టి ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years. నెక్స్ట్ పీడబ్ల్యూబీడి ఇన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూబీడి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషన్డ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీస్, ఈఓఎస్ ఇలా ఉండే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. 31/12/2025 కల్లా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీస్ చూసుకుందాం. పైన మెన్షన్ చేసినారు కదా, ఎస్సీ వాళ్ళకైతే కోడ్ 1, ఎస్టీ వాళ్ళకైతే కోడ్ 6, ఓబీసీ వాళ్ళకైతే కోడ్ 11, అట్లా కేటగిరీ వైజ్ కోడ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, లాస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 120 marks, అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 marks అండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 2 hours ఉంటుంది, 4 sections ఉంటాయి, 120 marksకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్, కంప్యూటర్ యాప్టిట్యూడ్. 30 questions 30 marks, ఈచ్ 1 mark. 40 questions 40 marks, 30 questions 30 marks, 20 questions 20 marks. ఎన్ని మార్క్స్ అయితే అన్ని మినిట్స్. సో ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ 1 minute. టోటల్
2 hours 120 క్వశ్చన్స్. ఇక్కడైతే నెగిటివ్ విధానం ఏం చెప్పలేదు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అనుకుంటా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి నిల్, ఏం లేదండి. అలాగే ఇక్కడ వన్స్ పెయిడ్ నాట్ బి రీఫండెడ్ అనమాట. ఒకసారి కట్టిన తర్వాత రీఫండ్ అయితే కాదు. నెక్స్ట్ వీళ్ళే ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ మోడ్లో అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. ఇన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ లాగిన్ ఫ్రమ్ బ్యాంక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరైతే లాగిన్ కావాలి. షేర్డ్ క్యాండిడేట్ త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఎస్ఎంఎస్. స్కెడ్యూల్ అనేది వీళ్ళు మీ ఈమెయిల్ ఐడికి ఆర్ ఎస్ఎంఎస్ చేసి పంపుతారు, హార్డ్ కాపీస్ అయితే ఏం పంపరు. నెక్స్ట్ హౌ టు అప్లై అనమాట. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫ్రమ్ 29th Feb 2026 నుంచి 18th Feb 2026 లోపు మీరైతే అప్లికేషన్స్ ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ వీళ్ళైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, బ్రీఫ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఫామ్ ఇష్యూడ్ బై ఎంప్లాయర్, లేటెస్ట్ శాలరీ స్లిప్, ఇవన్నీ అయితే మీరు పెట్టాలి. అట్నే ఇది ఏ ఫార్మాట్లో పెట్టాలో కూడా వీళ్ళే ఇచ్చిన జేపీజే పీడిఎఫ్ అని చూసుకొని పెట్టండి. నెక్స్ట్ మీరైతే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుందాం మనము. చూడండి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ విల్ బి కండక్టెడ్ అట్ ఆన్లైన్ వెన్యూ అట్ అక్రాస్ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా అనమాట. ఇండియా వైడ్ అయితే ఇది ఉంటుంది. ఇంకొన్ని ఇక్కడైతే సెంటర్స్ లిస్ట్ ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు ఈ సెంటర్స్లో అయితే ఎగ్జామ్ ఉండొచ్చు. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకైతే ఈ 4 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్స్. చూసుకోండి సెంటర్స్ మీకు ఏ దగ్గర ఉంటే అది పెట్టుకోండి, ఈజీగా ఉండేటట్టు. నెక్స్ట్ బేసిక్ పే శాలరీనే మీకు 40,000 అబోవ్ ఉంటుంది. అప్ టు 80,000 వరకు అయితే ఉంటుంది. చూడండి ఇక్కడైతే వీళ్ళు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ 48,480 రూపీస్. ఇన్ స్కేల్ ఆఫ్ మీరైతే ఇంకా ఎక్స్ట్రాగా అయితే 2,000 ఇవైతే మొత్తం 86,000 వరకు అయితే రావచ్చని ఉందండి. అప్లికబుల్ టు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ప్రకారం, అలాగే ప్లస్ 2 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి మీకు అప్ టు 86,000 నియర్ 86,000. అలాగే అన్ని అలవెన్సెస్ కలుపుకొని డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా వీళ్ళే మీకైతే ప్రొవైడ్ చేస్తారు ఇందులోకే. సో మంచి
ఛాన్స్ అనమాట, ఎవరు కూడా వదులుకోకండి. అలాగే జాయినింగ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిజైన్డ్ హ్యాస్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అండి. సర్కిల్స్ బేస్డ్ ఆఫీసర్స్ బట్టి మీరైతే జాయినింగ్ అవ్వచ్చు. అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇందులోనే ఉంది, ఒకసారి వన్స్ చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనూప్ టీవీ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ related to the jobs. Thank you.